ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పరిచయ సమయంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. యేసుక్రీస్తు సర్వశక్తుడు అనే అంశాన్ని మనము ఈరోజు విందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నట్లయితే మత్తయి రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందామండి. వీరిని నీ వస్త్రపు చేకు మాత్రము ముట్టనిమని ఆయనను వేడుకొనిది. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమని ఆయనను వేడుకొనిది. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయా గ్రామాల నుంచి రకరకాల వ్యాధిగ్రస్తులు, రోగంతో ఉన్నవారు, వ్యాధులతో ఉన్నవారు నీ వస్త్రం చెంగు ముట్టని ప్రభువా అని రిక్వెస్ట్ చేసినప్పుడు, ప్రాధేయపడినప్పుడు యేసు ప్రభువారు వస్త్రం చెంగు ముట్టుకొని ఇచ్చాడు. ఆయన వస్త్రం చెంగు ముట్టిన వారందరూ కూడా ఏమయ్యారు అంటే స్వస్థత నొందారండి. యేసుక్రీస్తు సర్వశక్తుడు అనడానికి ఒక సూచన ఏంటంటే ఆయన వస్త్రములో శక్తి ఉంది. వస్త్రంలో శక్తి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులమైన మనము శక్తి లేని వారమే. ఇప్పుడు ఏమైపోతామో అర్థంగా మన బలహీనము. దేవుడు యేసుక్రీస్తు బలవంతుడై ఉన్నాడు, శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన వస్త్రపు చెంగుల్లో కూడా ఏముంది అంటే శక్తి దాగి ఉంది. శక్తి దాగి ఉంది. దేని బిడ్డలారా, నువ్వు బలహీనులుగా ఉన్నావేమో, శక్తి లేని వారిగా ఉన్నారేమో. యేసుక్రీస్తు శక్తినిచ్చేవాడు, యేసుక్రీస్తు బలాన్ని ఇచ్చేవాడు, యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు నిన్ను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. ఏమని చదివిస్తుందంటే 34-35 కూడా 14వ అధ్యాయం మత్తయి సువార్త. వారందరికీ వెళ్ళి గిన్నెసరేతు దేశంలోకి వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన వద్దకు తెప్పించి, యేసుక్రీస్తు వారు గిన్నెసరేతు దేశంలోకి వచ్చినప్పుడు ప్రజలు ఈయన యేసు అని గుర్తుపెట్టారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ, రోగులందరినీ కూడా తెప్పించారు. అయ్యా, నీ వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, వీళ్ళందరూ బాగుపడతారని ఆయన్ని ప్రాధేయపడినప్పుడు, అర్జించినప్పుడు మరి పుట్టిన వాళ్ళందరూ కూడా స్వస్థత పొందారండి. యేసుక్రీస్తు శక్తిగల దేవుడిగా మనకు కనబడుతున్నాడు. ఇంకా దేవుని యొక్క వాక్యం మనం పరిశీలన చేసినట్లయితే వస్త్రపు చెంగులో మాత్రమే కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 14వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఎవరెవరు ఉన్నారు అంటే కుష్ఠరోగులు ఉన్నారు. అలాగనని మరి పక్షవాయువు గలవాడు ఉన్నాడు. అలాగనని ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది రకరకాల వ్యాధులతో బాధపడేవారు, చింతలతో ఉన్నవారు, మంచాన్ని పడి ఉన్నవారు, ఊరు బయట ఉన్నవారు, రకరకాలుగా వెలివేయబడిన వారు ఇక్కడ మనకు కనపడుతూ ఉంటారు. యేసు ప్రభు వారిని అడుగుతూ ఉన్నారు. యేసయ్య ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడు అనేక మంది జనసమూహం వెంబడిస్తూ ఉన్నారు. అయితే కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చెయ్యి అని అడుగుతాడు. కుష్ఠరోగులు యేసుక్రీస్తున్న కాలంలో వ్యాధి, ఆ వ్యాధికి, ఆ రోగమునకు ఏమాత్రం కూడా మెడిసిన్ లేదు. ఆ కుష్ఠరోగంతో చనిపోవాల్సిందే. వారు ఊరి వెలుపల వెలివేయబడి
బయట బ్రతుకుతూ ఉండేవాళ్ళు. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను ముట్టుకుని బాగు చేయనప్పుడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అనే మాట సెలవిస్తే చాలు పిల్లరా. అందుకే ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి యేసు ప్రభు వారు ముట్టుకున్నాడు, చెయ్యి చాపి. చూసారా, కుష్ఠరోగిని ఊరంతా ప్రజలంతా వెలివేసి ఊరు బయట బ్రతకమని ఆజ్ఞాపిస్తే యేసయ్య అలాంటి కుష్ఠరోగినే దగ్గరకు తీసుకుని ముట్టుకుని, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అని చెప్పేసి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య స్పర్శలో కూడా స్వస్థత ఉంది, స్పర్శలో స్వస్థత ఉంది. ఆయన ముట్టుకుంటే చాలు స్వస్థత వస్తూ ఉంది. నీ జీవితంలో ఎటువంటి బలహీనతలో ఉన్నావో నాకు తెలియదు, కానీ యేసయ్య స్పర్శ నీకు దొరికినట్లయితే నీవు కూడా విడుదల కలుగుతావు, నీవు కూడా మరి స్వస్థత పొందుతావు, నీవు కూడా బాగుపడతావు, నీకు మేలు కలుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను దేవుని సేవకునిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్లయితే, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వారిని స్వస్థపరుస్తుందని వారితో చెప్పగా 8వ అధ్యాయం 5 నుంచి చూపుతున్నానండి. ఆ శతాధిపతి అంటున్నాడు, ప్రభువా నీవు నా ఇంట్లో రావటానికి నేను యోగ్యుని కాను, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థత పొందాడని చెప్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మరి ఆ దాసుడు మరి యేసు ప్రభువు వారి మాట సెలవిచ్చాడు. నువ్వు నీ యొక్క ఆలోచన ప్రకారంగా అతనికి స్వస్థ వస్తుందని చెప్పేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా ఎల్లు అని అన్నప్పుడు అతను చూసినప్పుడు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు ఏ టయానికైతే నీ దాసుడికి విడుదల వస్తుందని చెప్పారో అదే టైంలో అదే సమయమునకు ఇతనికి విడుదల వస్తుంది జరుగుతుంది, స్వస్థత పొందుతాడు. ప్రభువారు అంటారు, ఇజ్రాయిల్లో కూడా ఇలాంటి విశ్వాసం నేను చూసి ఉండలేదని చెప్పేసి అతను అభినందిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క స్పర్శలో స్వస్థత ఉంది, వస్త్రములో స్వస్థత ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే 3వ విషయంకి వచ్చినట్లయితే లూకా సువార్త 17వ అధ్యాయంలో కూడా చక్కని మాట మనకు కనపడుతూ ఉంటుంది. లూకా సువార్త 17వ అధ్యాయము 12 నుంచి మనం చదువుకున్నట్లయితే ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మేము యాజకులు కనపరుచుకోనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆయన మాటలో శక్తి ఉంది, మాటలో శక్తి ఉంది. ఇక్కడ ఒక గ్రామానికి వెళ్తున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఇబ్బంది పడుతూ ఉన్నాడు, చాలా బాధలో ఉన్నారు. వారు అంటున్నారు, ప్రభువా మమ్మల్ని బాగు చేయ, మమ్మల్ని స్వస్థపరచయ్యా అని అన్నారు. వెళ్ళి యాజకులు కనపరుచుకోమని యేసు ప్రభువు ఒక మాట చదివించారండి. వారు వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉండగా ఆయన వాక్కుకి లోబడి వెళ్తున్నప్పుడు వారు బాగుపడ్డారు, స్వస్థత పడ్డారు. వారి కుష్టి వారిని విడిచిపోయింది. యేసుక్రీస్తు యొక్క మాటలో శక్తి, యేసుక్రీస్తు యొక్క వస్త్రములో శక్తి, యేసుక్రీస్తు యొక్క స్పర్శలో శక్తి. చూసారా, వాళ్ళు బాగుపడ్డారు. వారిలో ఒకడు మాత్రమే మరి దేవుని దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడండి. ఎంత గొప్ప సంగతి! నీ జీవితంలో నువ్వు కూడా మేలు పొందినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డగా, కృతజ్ఞులుగా జీవించవలసిన వారముగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. మేలు పొందుకుని మేలు అనుభవించి దేవుని చేత దీవెన పొంది వెనక్కి వెళ్ళిపోవడం కాదు, నిలబడాల ప్రభు కొరకు నువ్వు సాక్షిగా జీవించాలి. యేసుక్రీస్తు సర్వశక్తుడు, సర్వశక్తుడు. ఇక దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయము 41 చూసినట్లయితే, మార్కు సువార్త 6వ అధ్యాయము
41వ వచనాన్ని చదువుకుందామండి. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపళ్ళు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చోట ప్రత్యేకమైనటువంటి కూడిక ఏర్పాటైనప్పుడు ఆ కూడికలో వేలాది మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు మరి ఇక్కడ దేవుని వాక్యం చెబుతూ ఉంది, 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థించి దీవించి ఆశీర్వదించి శిష్యుడికి ఇచ్చినప్పుడు వారు వడ్డించడం ప్రారంభించారు. వారు వడ్డించినప్పుడు ఏం జరిగింది అంటే, ఎంత తిన్నా తరగడం లేదు, ఇంకా 12 గంపలు మిగిలాయండి. యేసుక్రీస్తు యొక్క చేతిలో శక్తి ఉంది, ఆయన చేతులలో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన వస్త్రంలో శక్తి ఉంది, ఆయన స్పర్శలో శక్తి ఉంది. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప ఆశ్చర్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా 5,000 మంది పురుషులే తిన్నారంటండి. స్త్రీలు పిల్లలు ముసలి వాళ్ళు లెక్కలేదు. స్త్రీలు పిల్లలు లెక్కలేదండి. పురుషులు 5,000 మంది ఉన్నారు. ఇంకా తిని తృప్తి పొందిన తర్వాత అన్నీ కూడా ఆ యొక్క ముక్కలు పోజేసినప్పుడు మిగిలినవి 12 గంపలు ఉన్నాయి. 12 గంపలు ఉన్నాయి. దేవుని యొక్క చేతిలో శక్తి ఉంది, గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. ఆయన హస్తాల కిందకి నువ్వు వచ్చినట్టే, ఆయన్ని ఆశ్రయించినట్లే, నువ్వు ఆయన నమ్మినట్లయితే దేవుని చేత నువ్వు గొప్ప కార్యాలు నువ్వు చూడగలవు, అద్భుతాలు నువ్వు చూడగలవు, ఆశ్చర్యాలు నువ్వు చూడగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉండి ఏ విధంగా బాధపడుతున్నావు నాకు తెలియదు, కానీ యేసయ్యకి తెలుసు. అందరినీ చూస్తున్నాడు ఆయన, అందరిని ఎరిగేవాడు ఆయన, అందరినీ గమనిస్తున్నవాడు ఆయన. నీ పరిస్థితులు ఆయన మార్చగలడు, నీ స్థితిగతులు ఆయన మార్చగలడు, నీ ఇబ్బందులకు ఫుల్ స్టాప్ ఆయన పెట్టగలడు. నువ్వు గాఢాంధకారపు లోయలో ఉన్నా కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి వ్యాధి బాధ కష్టాలు కన్నీటి లోయలో కూరికిపోయినా కానీ నువ్వు ఆయన దగ్గరికి వస్తే, ఆయన తట్టు తిరిగితే నీకు మేలు జరుగుతుందని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా వెనుకాడలేదండి. ఆయన ఏమైనా చేయగలడు, నీకు ఎంతైనా చేయగలడు. నీకు ప్రేమామయుడు, సర్వశక్తి సంపన్నుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం పరిశీలన చేసినట్లయితే, మరి యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చూసినట్లయితే అక్కడ ఒక గుడ్డివాడు కనపడతాడండి. ఆ గుడ్డివాడి విషయంలో అతను అర్జించినప్పుడు, ప్రార్థించినప్పుడు ప్రభువు రాగి నేల మీద భూమేసి దాన్ని బురద చేసి ఆ బురదగారి ఉమ్ముతో ఆయన కన్నులకు పోసి, నీవు వెళ్ళి కొన్నిట్లో కడుక్కో, శిలువ కొన్నిట్లో కడుక్కో, నీ కళ్ళు వస్తాయని చెప్పినప్పుడు అలాగే వెళ్ళి అతను కడుక్కుని శుద్ధుడయ్యాడండి. యేసుక్రీస్తు భూమిలో కూడా స్వస్థత ఉంది, శక్తి ఉంది. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి. ఇది 5వ విషయంగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఉమ్ములో శక్తి ఉంది, చేతిలో శక్తి ఉంది, మాటలో శక్తి ఉంది, స్పర్శలో శక్తి ఉంది, వస్త్రం శక్తిలో శక్తి ఉంది. ఇక 6వ విషయం మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 39 నుంచి 44 చూసినట్లయితే ఆయన మరణముపై శక్తి ఉంది, మరణముపై శక్తి ఉంది. అక్కడ మార్తా మరియల సహోదరుడు లాజరు జబ్బుపడి చనిపోతాడు. 3 రోజుల తర్వాత యేసుప్రభువు వారిని కవరబెట్టినప్పుడు ఆ రోజు వెంటనే రాడు, ఆయన సమాధి చేస్తారు. 4 రోజుల తర్వాత యేసుక్రీస్తు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి రాయి తొలగించమని చెప్పి ఆ లాజరు బయటికి రా అని ఒక పిలువగా చనిపోయిన లాజరు
ప్రేత వస్త్రాలతో చుట్టబడి కట్టబడిన లాజరు, కట్లు మధ్యలో ఆ సమాధిలో బంధించబడిన లాజరు, కుళ్ళిపోయిన లాజరు, చనిపోయి ఉన్న లాజరు తిరిగి దిగ్గులు లేచినట్లుగా మనం వాక్యంలో చూస్తామండి. 39:4 వచ్చిన 11 యోహాను సువార్త. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ లోకములో దేని చేత బంధించబడిన, దేని చేత ఇబ్బంది కులంలోనూ ఉన్నా, ఒకవేళ దుర్వ్యసనాల్లో ఉన్నా, చెడు వ్యసనాలను బంధించబడి ఉన్నా, యేసుక్రీస్తు దాన్ని విడిపించడానికి శక్తివంతుడు, సమర్థుడు, గొప్ప దేవుడండి. ఆయన మరణం పైన శక్తి కలిగిన వాడు. లాజరుని బ్రతికించాడు, ఏదోగాడు కుమారుని బ్రతికించాడు. దేవుని బిడ్డలారా, మరి అలాగనే తబితాను బ్రతికించాడు దేవుడు. ప్రేమ దేవుని బిడ్డలారా, బైబిల్లో అనేక మందిని ఆదుకున్నాడు యేసుక్రీస్తు. మరణం పైన శక్తి పొందిన వాడాడు. ఎందుకనంటే ప్రపంచ మనుషులందరినీ కూడా ఈ మరణం ఏలుబడి చేస్తుంది, అందరినీ బంధిస్తూ వచ్చింది. కానీ యేసుక్రీస్తుని బంధించలేకపోయింది. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచారు. ఆయన తిరిగి లేచి దేవుని బిడ్డలారా, మరి 11 సార్లు ప్రత్యక్షమయ్యారు. ఈ భూమి మీద అనేక మందికి అగ్గుపడ్డారు. అందరూ చూస్తూ ఉండగానే ఒకేసారి 500 మంది చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమైపోయాడు యేసుక్రీస్తు పరలోక రాజ్యంలో. తండ్రి దగ్గరికి పరలోక రాజ్యానికి వెళ్ళి మన కొరకు ఇప్పుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆదరణకర్తను మన మధ్యన ఉండడానికి, మనం నడిపించడానికి, సర్వశిక్షణలోనికి మనం తీసుకువెళ్ళడానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు పంపబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరణం పైన శక్తివంతుడు, శక్తి గలవాడు. నీవు కూడా సరిపోయినట్లయితే మనం ఆయన నమ్మినప్పుడు, ఆయన విశ్వాసం వచ్చినప్పుడు నన్ను మనల్ని కూడా తిరిగి లేపడానికి బలవంతుడైన శక్తివంతుడు. నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. ఆయన అడుగుజాడులో సాగిపోయే బిడ్డగా ఉండాలి. లోకం నుంచి ప్రత్యేకించబడ్డారు. ఆయన స్థిర విశ్వాసం కలిగి, భక్తి జీవితం కలిగి జీవించినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకనంటే ఆయన మనందరికంటే శక్తివంతుడు, మనందరికంటే గొప్పవాడాడు. పరలోకం నుంచి భూలోకానికి శరీరధారిగా వచ్చినవాడు, నరావతారిగా వచ్చాడు. అనేక గొప్ప కార్యాలు చేశాడు. ఆయనకు అసాధ్యమైన ఈ లోకంలో ఏమీ లేదు. సమస్తము సాధ్యమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వస్త్రపు చెంగులో శక్తి, ఆయన స్పర్శలో శక్తి, ఆయన మాటలో శక్తి, చేతిలో శక్తి, అలాగే ఉంగులో శక్తి, ఆయన మరణం పైన కూడా శక్తి గలవాడు. ఏదైనా సాధ్యమైనది. ఆయనకు అసాధ్యమైనది కలదాన్ని మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఏ చేతులు రా, నీవు యేసుప్రభు వారిని సమస్యలను కొట్టివేసి నిన్ను శాంతి, సమాధానం, నెమ్మది ఇచ్చి ప్రతి అవసరం నీకు తీర్చి భూలోక యాత్ర అయిన తర్వాత మన మహాలోకానికి తీసుకెళ్ళి ఏకైక రక్షకుడు యేసుస్వామి మాత్రమే. ఆయన నమ్ముకోనండి, ఆయన విశ్వాసం ఉంచండి, ఆయన కొరకు జీవించండి, పరలోక రాజ్యాన్ని చేసుకోండి, స్వతంత్రించుకోండి. దేవుడి మాటలు దీనికి ఆస్వాదించును కాక. ఆమె మహాగరుడ మహోన్నతుడ మీ నామాన్ని పొందగా వివరించిన వర్తమానం దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి. మీ మహిమలోకానికి వాసులుగా చేయండి. ప్రతి బలహీనతను కొట్టివేయండి. మీకు ఇష్టలుగా చేయండి. మీరు ఎంతో శక్తిమంతులే ఉన్నారు ప్రభావ. అటువంటి శక్తి మా అందరూ ప్రసాదించి మహిమగల ప్రభావాలు పొందుమని, ఈ పరిసరను దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ లోక సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు అనిపించుగాక. ఆమేన్. అందరికీ